సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో మనం ప్రభుని ఆరాధన చేయక మునుపు, ప్రభుని ఘనపరచక మునుపు, మన హృదయంలో ప్రభు చేసిన మేలుని బట్టి, ప్రభు చేసినటువంటి అద్భుతాలను బట్టి మన హృదయంలో మనం ప్రభుని ఘనపరచక మునుపు సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బోరధ్వనివలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచుదునని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఏ సంగతులు? సంఘం ఎలా ఉండాలో, సంఘంలో ఉన్న ప్రజలు ఎలా ఉండాలో తెలియపరచబడిన తర్వాత సంఘం ఎలా ఉండాలో ముందర పడేరమ్మా, మూతిపళ్ళు రాలితే మెలిగారండి. ఎడకొచ్చిన తర్వాత పరిగెడుతున్నారు, ఇంటికాడి నుంచి పరిగెట్టుకుంటూ రావాలా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే సంఘంలో ఉన్న పరిస్థితులు, సంఘం ఎలా ఉండాలో తెలియపరిచిన తర్వాత సంఘం ఎత్తబడుతున్నటువంటి కోణాన్ని ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నాం. ఏమవుతుంది? సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి సంఘం ఎత్తబడుట. కాబట్టి ఎవరు ఎత్తబడుతున్నారంటే, ఎట్లా ఎత్తబడుతున్నాం అన్నది అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15 నుండి 17, 16, 17 వచనాల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ చూసే మాట ఏంటంటే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదటి. కాబట్టి సంఘం ఎత్తబడే విధానంలో సంఘం ఎత్తబడుతుంది. ప్రభు యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తున్నారు, సంఘం ఎత్తబడుతున్నారు అని మనం చూస్తూ వస్తున్నాం. సరే, సంఘం ఎలా ఎత్తబడుతుందంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తున్నాడు, కరబోరం మోగినప్పుడు భూమి మీద ఉండేవారు కూడా ఎత్తబడుతున్న విధానాన్ని చూస్తున్నాం. అయితే ఎవరు ఎత్తబడుతున్నారు అంటే, మొట్టమొదటిగా మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. ఎవరు? మరణం కాని నిద్రలో ఉండేవాళ్ళు ఎత్తబడుతున్నారు. రెండోదిగా ఎవరు ఎత్తబడుతున్నారు? రెండవ భాగాన్ని చూస్తున్నదే సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు ఎత్తబడుతున్నారు. అంటే సజీవులు అంటే బ్రతికున్నవారే, కానీ వారిలో రక్షణ మార్మస్ బాప్తిసం పొందిన వారే, కానీ వారిలో క్రీస్తు యేసు యొక్క జీవం ఎవరినైతే ఉండిద్దో వాళ్ళు సంఘంగా ఎత్తబడుతున్నారు. ఇది మనం సంఘం ఎత్తబోట్లో రెండో భాగాన్ని చూస్తున్నాం. అయితే ఎవరు ఎత్తబడుతున్నారంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్న సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. సరే, జీవం కలిగిన వారి గురించి ఇప్పటికే దాదాపు ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చాం? 12 కంప్లీట్ అయిపోయింది. ఇది 13వ వారం. కాబట్టి జీవం కలిగిన వారు, సో సజీవులై ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగినటువంటి వారు సంఘముగా ఏం చేయబడుతున్నారు? ఎత్తబడుతున్నారు. సరే, సజీవులుగా ఉండి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు కదా. మనలో క్రీస్తు యేసు యొక్క జీవం రావాలంటే మనలో ఏముండాలా అనంటే, ఏముండాలక్క? క్రీస్తు యేసు యొక్క జీవం మనలోకి రావాలంటే మళ్ళీ జీవం ఉండాలా? జీవం మనకు రావడానికే మనం ఏం చేయాలన్నది బైబిల్ చెబుతుంది. మళ్ళీ జీవం ఎలా ఉంటుంది? మనలో జీవం ఉండి మళ్ళీ క్రీస్తు యేసు జీవం ఉండిచ్చిందా? రాదు. కొద్దిగా సౌండ్ తగ్గించాలి. కానీ ఏం చెప్తున్నా చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం. ఒక మనిషిలో క్రీస్తు యేసు యొక్క జీవం రావాలంటే అసలు ఆ మనిషి ఏం చేయాలంటే బైబిల్ సెలవిస్తున్నమాట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. కాబట్టి ఒక మనిషిలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉండాలంటే, సజీవుడై ఉండి కూడా క్రీస్తు యేసు యొక్క జీవం ఉండాలంటే ఆ వ్యక్తిలో ఏముండాలా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. అంటే నీలో భయభక్తులు ఉండటం ద్వారా దేవునికి వినయం చూపించిన వాడిగా విధేయుడుకుంటావు. కాబట్టి ఆ దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క జీవం మనలో ఉంటుంది. సరే, ఇప్పుడు చూసే మాట ఏంటంటే, ఒక మనిషిలో జీవం ఉండాలంటే ఏం కావాలా? దేవుని యందు భయభక్తులు కావాలి. దేవుని యందు భయభక్తులు అంటే అర్థం ఏంటి అంటే, దేవుని ఉగ్రతకు భయపడతాం కాదు భయభక్తులు అంటే. దేవుని ఉగ్రతకి భయపడటం కాదు భయభక్తులు అంటే. భయభక్తులు అంటే ఏంటి తెలుసా? దేవుని నామమునకు, దేవుని మాటకు, చెప్పేదాకా ఏనండక్క, దేవుని నామానికి, దేవుని మాటకి,
దేవుని యొక్క ఆలోచనలకి మనం విలువ ఇవ్వటం అన్నది సెట్ అయ్యారా చక్కగా? దాకా టెన్షన్ పడిపోతున్నారు ఎట్ట కూర్చోవాలని. ఈ మూడు మీరు ఒక పెయింట్ కలర్ తెచ్చుకుని వేసుకోండి. ఆ మూడింటికి మీకే మీ వరకే, ఇంకెవరు కూర్చోరు ఇక్కడ. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే వినయం, విధేయత. అంటే మనం దేవుని మాటకి, దేవుని ఆలోచనలకి, దేవుని ఉద్దేశాలకి, దేవుని క్రియలకి మనం గౌరవిస్తున్నట్టు, అంటే ఆ మాటలు మనం విధేయం కలిగి ఆయన ఆలోచనలకి లోబడటమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండట. ఆయన ఒకరితో వచ్చి దేవుని భయపడటం కాదు విధేయత అంటే. ఆయన మాటలకు లోబడి, ఆయన ఆలోచనలకు లోబడి, ఆయన క్రియలకు లోబడి ఉండటమే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామని అర్థం. పైకి నేను దేవుడు అంటే ఎంతో భయము భక్తి ఉంది, లోపలేం విధేయత ఉండదు. నువ్వు అప్పుడు భయభక్తులు ఎలా కనుకుంటావు? లేనట్టే. కానీ ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే, ఒక మనిషిలో దేవుని యందు భయభక్తులు ఉంటే ఆ వ్యక్తిలో వినయంతో కూడా ప్రతిఫలం ఉంది. కాబట్టి ఆ వ్యక్తిలో ఏమొస్తుందంటే క్రీస్తు యేసు యొక్క జీవం ఉంటుంది. అంటే ఈరోజు మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉంటుంది. ఏముంటుంది? క్రీస్తు యేసు యొక్క జీవం. సరే, ఇప్పుడు అసలైన వర్తమానంలోకి మనం ప్రవేశిద్దాం. ఏంటంటే చూడండి, ఆయన జీవముతో కూడిన భయభక్తులు గలవారికి, రాసుకుంటారా? ఆయన జీవముతో కూడిన, రాసుకున్నారా? ఆయన జీవముతో కూడిన భయభక్తులు గలవారికి, రాసుకుంటారు కదా? భయభక్తులు గలవారికి రాశారా? బాగా స్పీడ్లో ఉంటారు మీరైతే, చదవ రైట్. ఆయన జీవమును పొందుకున్న వారికి ఆయన ఇచ్చేటటువంటివి కొన్ని ఉన్నాయి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఏం చేస్తున్నాడు? ఆయన ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. అంటే ఆయన జీవముతో కూడిన భయభక్తులు కలిగిన వారికి ఆయన ఇచ్చేవి కొన్ని ఉన్నాయి. అంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన జీవం మనలో ఉంటే ఆయన ద్వారా మనకు ఇవ్వబడుతున్న కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. క్లుప్తంగా స్పీడ్గా త్వరగా ధ్యానిద్దాం. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి, కమ్యూనిటీ యూత్ మీటింగ్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి త్వరగా ముగించడం ప్రయత్నించాలి. కాబట్టి ఆయన జీవముతో కూడిన భయభక్తులు మనలో, లేదా ఆయన ఎందరి భయభక్తులు మనలో ఉండటం ద్వారా, ఆయన జీవం మనలోకి వచ్చడం ద్వారా, ఆ జీవం ద్వారా ఆయన మనకి ఇస్తున్నవి, లేదా ఆయన భయభక్తులు, ఆయన జీవంతో కూడినటువంటి భయభక్తులు మనలో ఉండటం ద్వారా, లేదా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన జీవం మనలో ఉండటం ద్వారా, ఆ జీవం కలిగిన వారికి ఆయన ఇచ్చేవి ఏంటంటే ఒక 7 విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను మనం ధ్యానించమనుకు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కానీ యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కానీ యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ వర్తమానం ధ్యానించడానికి, ఈ ఆరాధన వర్తమానం ధ్యానించడానికి నేను యోగ్యుని కాను. అయినప్పుడు ప్రభా దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కానీ యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం మన గురించి మహిమ పొందండి తండ్రి. మీ ప్రజల పక్షాన్ని మీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. నేను ఎన్నో బలహీనతలు కలిగిన వాడిని, అనారోగ్య బలహీనతలు కలిగిన వాడిని. ఆ ప్రభ అయినప్పుడు కూడా నా బలహీనతలన్నీ క్రీస్తు యేసులో తొలగించి మీరు ప్రభ మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపులో మీరు వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి. ఈ యొక్క వర్తమానం ద్వారా శత్రువు సిగ్గుకరంగాను మీ నామ ఘనత కొరకే ఉండేలాగా సహాయం చేసి మాతో మాట్లాడక తీర్చి వాక్యానుసారంగా మేము మిమ్మల్ని ఎట్లా ఆరాధించాలో మాకు నేర్పించి మహిమ పొందమని యేసు ప్రభు నామంలో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏమని రాయబడుతూ వచ్చింది? యెహోవా యందు భయభక్తులు కలిగే వారికి వినయముతో కూడిన ప్రతిఫలం వస్తుంది. ఆ ప్రతిఫలం ఏంటంటే జీవం. ఆ జీవమే క్రీస్తు యేసు యొక్క జీవం. ఆ జీవం కలిగిన వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన ద్వారా ఇవ్వబడిన జీవము కలిగిన వారికి ఆయన ఇచ్చేవి ఏంటంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటో చూద్దాం రండి. తల మీద ముసుగు అన్నది స్టైల్గా సగం వరకు ఉండకూడదమ్మా. ఉంటే పూర్తిగా రాని, లేకపోతే అసలనే తీసేయి. క్లిప్పులు ఏందో నడికొప్పులు పెడతారు ఈడకి ఎత్తుకొచ్చి. ఈడ పెడితే ఏంటి ఉపయోగం ఏంటి? ఇది వెనకపోవాలనా ఈ యొక్క తల మీద ఉన్న ముసుగు? స్టైల్ ఎక్కువైపోయింది క్లిప్పులు పెట్టుకోవడానికి కూడా, తల మీద ముసుగు వేసుకోవడానికి కూడా. అది తీసి ఎత్తే దరిద్రం ఉండదు.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ద్వారా జీవం ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఇవ్వబడుతూ వచ్చిందో ఆ జీవం కలిగిన వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన జీవం ఇవ్వబడుతూ వచ్చింది. ఆ జీవాన్ని పొందుకున్న వారికి ఆయన ఇచ్చేవి ఏంటంటే, క్రీస్తు యేసు యొక్క జీవాన్ని పొందుకున్న వారికి ఆయన ఇచ్చేవి ఏంటంటే కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. త్వరగా చూద్దామండి. దాంట్లో మొదటి మాట దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనం. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల, ఎవరండి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన జీవం ఇచ్చి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన జీవం ఇచ్చి, ఇంకా వారికి ఇస్తున్నవి ఏమిటంటే, వారికి ఇస్తున్నవి మనం 7 విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి విషయం ఏంటంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఏం చేస్తున్నాడు? జాలి పడేవాడుకుంటున్నాడు. అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే తన యందు భయభక్తులు కంటే తన మాటని, తన ఆలోచనని, తన ఉద్దేశాలని, తన క్రియలకి ఎవరైతే విలువిస్తారో, ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే విధేయత చూపిస్తూ వస్తారో, అలాంటి వారిలో క్రీస్తు యేసు యొక్క జీవం వారిలో నింపి, అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారిలో క్రీస్తు యేసు యొక్క జీవం నింపి, ఇంకా వారి ఎడల ఏం చేస్తున్నాడు? దేవుడు జాలి పడేవాడుకున్నాడు, జాలి పడుతున్నాడు. అందుకే దేవుడు జాలి పడిన సందర్భాలు చాలా ఉంటూ వచ్చినాయి బైబిల్లో. దేవుడు జాలి పడినటువంటి సందర్భాలు చాలా ఉంటూ వచ్చినాయి. కానీ ఎంతో కఠినమైన పరిస్థితుల్లో మానవుడు జీవించిన దేవుడు జాలి పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఉంటారు, ఎన్ని మార్లు తప్పిపోయి ఉంటారు, దేవుడికి ఎన్ని మార్లు కోపం తెప్పించుంటారు. అయినా భయభక్తులు లేని జీవితాలు వాళ్ళు జీవిస్తూ వచ్చినా దేవుడు వారి యందు జాలి పడుతూ వచ్చాడు. ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో కూడా దేవుడు వారి యందు జాలి చూపించడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే నీ యందు జాలిపడి యెహోవా అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కానీ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఆయన జాలి పడేటటువంటి వాడు. ఎవరి మీద ఆయన జాలి చూపిస్తున్నాడు? జాలి అంటే అర్థం ఏంటి? జాలి పడడం అంటే అర్థం ఏంటి? దయ చూపించడం, ఇంకా ప్రేమ చూపించడం, ఇంకా అసలైన మాట ఏంటంటే కనికరం చూపించడం. కాబట్టి ఆయన దయ చూపించేవాడు కొన్నాడు. ఎవరి ఎడల ఆయన దయ చూపిస్తున్నాడంటే, ఎవరైతే ఈ దేవుని యందు భయభక్తులు కలిగి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని దేవుని ద్వారా పొందుకుని ఉన్నారో వారికి ఆయన యొక్క జాలిని ఇస్తున్నవాడు కొన్నాడు. ఆయన వారి ఎలా జాలి పడేవాడు కొన్నాడు. వారి దీనస్థితిని చూసి, వారి దౌర్భాగ్య స్థితిని చూసి, వారి బలహీనతను చూసి, వారి అనారోగ్యాన్ని చూసి, వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో ఉన్న సమస్యలను చూసి, వారి దేహాల్లో సంప్రాప్తి అవుతున్నటువంటి బలహీనతల అనారోగ్యాన్ని చూసి ఆయన జాలి పడేవాడు కొన్నాడు. కానీ ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చామంటే క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన మన ఎడల ఆయన జాలి చూపించిన వాడు కొన్నాడు. ఆయనే కనికరం చూపించకపోతే, ఆయనే దయ చూపించకపోతే, ఆయనే తన జాలి మన పైన కనపరచకపోతే ఏ ఒక్కడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఏ ఒక్కరైనా వెళ్తారా? ఏ ఒక్కరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. అందుకే ఆయన మన ఎడల జాలి పడ్డాడు కాబట్టి, ఆయన మన ఎడల తన జాలిని మనమే చూపించాడు కాబట్టి ఈరోజు మనం మన ఎడల యేసు ప్రభు వారిని బట్టి ఆయన మన మీద జాలి పడ్డాడు కాబట్టి యేసు ప్రభు ద్వారా వచ్చిన జీవం మనలోకి రావటం ద్వారా ఈరోజు మనం ఏం చేయబడుతున్నాం? ఆయన జాలిని పొందుకుని, ఆయన కనికరాన్ని పొందుకుని, ఆయన జీవాన్ని పొందుకుని ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించే వారు ఉంటున్నాం. కాబట్టి దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఇచ్చి, వారిలో ఉన్న బలహీనతల విషయమై వారి యందు జాలిపడి వారిని క్షమించి వారి జీవితాన్ని మార్చి, కలువరి యొక్క రక్తం ద్వారా మార్చి మన ఎడల జాలిపడి ఆయన మన ఎడల జాలిపడ్డాడు కాబట్టి తన కుమారుని లోకాన్ని పంపించాడు. మన ఎడల జాలిపడ్డాడు కాబట్టి ఆ కుమారుని నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది. మన ఎడల జాలిపడ్డాడు కాబట్టి ఆ కుమారుడు బాధించబడటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మన ఎడల ఆయన జాలిపడ్డాడు కాబట్టి ఆ కుమారుడు నోరు తెరవటానికి కూడా దేవుడు ఇష్టపడ్డా. మన ఎడల ఆయన జాలిపడ్డాడు కాబట్టి తన ఏకైక కుమారుని మన కొరకే బలిగా ఇవ్వటానికి ఇష్టపడలా. ఆయన జాలి పడితే ఇంత క్రైదానం చెల్లిస్తాడు దేవుడు. ఆయన జాలి పడితే ఇంత క్రైదానం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల వారిలో క్రీస్తు యేసు యొక్క జీవం ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన యొక్క జీవం ఇవ్వబడుతుంది. ఆయన జీవం ఎవరైతే పొందుకుంటూ వస్తారో వారిలో ఏముంది? వారికి జాలిని చూపించేవాడు ఉంటాడు దేవుడు. ఇక రెండవ మాట చూద్దామండి.
దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రెండవ మాట కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19 వచనం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 19 వచనం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19 వచనం. ఇక్కడ మనం చూస్తే నిన్న మాట ఇది. రెండోదిగా చూసినట్టయితే ఆయనందు భయభక్తులు గలవారికి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఇచ్చి, ఇంకా ఆయన ఇస్తున్నవేంటి? క్రీస్తు యేసు యొక్క జీవంతో ఇచ్చి ఇంకా ఇస్తున్నవి ఏంటంటే, మొట్టమొదటిగా ఏమిస్తున్నాడు? వారి యందు జాలిపడి ఆయన కుమారుని ఇచ్చాడు మన కొరకు. రెండోదిగా ఏమిస్తున్నాడు అని అంటే, చూడండి, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కానీ రెండో కోణాన్ని చూసినట్టయితే ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన దాచి ఉంచిన గొప్ప మేలులు ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఆయన దాచి ఉంచినటువంటి గొప్ప మేలు ఇస్తున్నాడు. ఏదైతే ఆయన దాచిపెట్టాడో, ఏదైతే ఆయన దాచి ఉంటూ వచ్చాడో, ఆ దాచి ఉంచినటువంటి గొప్ప మేలుని మనకిస్తూ వస్తున్నాడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా క్రీస్తు యేసు యొక్క జీవం మనలోకి రావటం ద్వారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క జీవం మనలోకి రావటం ద్వారా ఆయన మనకు ఇస్తున్నవి ఏంటంటే, ఏమిస్తున్నాడు? గొప్ప మేలును మన జీవితాల్లోకి ఇస్తున్నాడు. మన జీవితాల్లో ఎన్నో మేలు చేస్తున్నాడు. నిజంగా ఒక మాట చెప్పాలంటే, దేవుడు చేసిన మేలుకి మనం ఎంత స్తుతించినా తక్కువే. అవునా? దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు ఏంటి చెప్పండి? నాకు ఒక మంచి జాబ్ ఇచ్చాడు, నాకు ఒక మంచి భార్యని ఇచ్చాడు, నాకు ఒక మంచి పిల్లల్ని ఇచ్చాడు, నాకు ఒక మంచి బైక్నో, కార్నో, యాపిల్ ఫోన్నో, కొరికేసిన ఫోన్లు ఉంటాయి కదా, ఇవన్నీ ఇచ్చాడంట. అంటే దేవుడు ఇవన్నీ ఇవ్వటం కాదు, నీకు గొప్ప మేలు ఇవి సహజంగా ఇస్తాడు, నువ్వు అడిగిన అడగపోయినా. వీటికంటే గొప్ప మేలు ఏం చేశాడు తెలుసా? నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఆరాధించగలిగే శక్తి దేవుడు ఇచ్చాడు. ఇది నీకు దేవుడు చేసిన మేలు కాదు. పాపంలో జీవిస్తున్నప్పుడు నీ అందరూ జాలిపడి నీ పాపంలో తీసివేసాడు, అది నీకు చేసిన మేలు కాదు. ఇంకా నువ్వు లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ లోకంలో నిన్ను వేరుపరుచుకుని తనలో సిద్ధపరచుకున్నాడు, అది నీకు చేసిన మేలు కాదు. సంపూర్ణమైన రక్షణ నా ఆత్మలకు, మన ఆత్మలకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇది కదా దేవుడు చేసిన మేలంటే. ఎంతకంటే గొప్ప మేలు మనకేం చేయాలి? ఇంకా మన దేవుని దగ్గరకు వచ్చాను, ప్రభా ఎన్ని రోజుల నుంచి నీ దగ్గరకు వస్తున్నా, నాకు ఏమిస్తున్నావు ప్రభా? ఏమివ్వాలి నీకు? ఆరోగ్యం ఇచ్చాడు, పాపాలు తీసేసాడు, రక్షణ ఇచ్చాడు, నీ ఆత్మను రక్షిస్తున్నాడు రెండో మరణం నుండి, నీకు జీవాన్ని ఇచ్చాడు. ఇంకెంతకంటే మేలు ఇంకేం కావాలా? సరిగా దేవుణ్ణి అర్థం చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఇంకా వేటి మీద మనసు ఉండదు. దేవుడిచ్చిన ఆరోగ్యమే చాలు మనకు. నిన్నటి దినం ఉండేవాళ్ళు ఈరోజు లేరు, ఈరోజు ఉండేవాళ్ళు రేపు ఆరోగ్యంగా ఉంటారో లేదో తెలీదు. కానీ దేవుడు మనకు సంపూర్తైన సమృద్ధైనటువంటి ఆరోగ్యం ఇచ్చి గొప్ప మేలు చేశాడు దేవుడు. ఎంతకంటే మేలు నీకు ఇంకేం కావాలా? నీ పాపాలు జీవితకాలం అంతే పాపాలు తీసేసాడు, ఎంతకంటే మేలు ఇంకేం కావాలా? నీ ఆత్మ నరకంలోకి వెళ్ళిపోకుండా ఆయన కలువరిశిలలో ఆయన ఖర్చిన రక్తం ద్వారా నీ జీవితాన్ని కడిగి పరిశుద్ధపరిచి నీ ఆత్మను రక్షిస్తున్నాడు. ఎంతకంటే మేలు ఇంకేం కావాలి మానవుడికి? నీకు జీవము, నీ జీవితం, నీ దేహంలో నీ ఆత్మ మరణం నుంచి తప్పించబడతాం, నీ పాపాలు లెక్కించబడిన పాపాలన్నీ కూడా క్షమించబడటం, నీకు ఆరోగ్యం ఇవ్వటం, ఎంతకంటే మేలు ఇంకేం కావాలి మానవుడికి? ఆయన దాచి ఉంచిన మేలు దినదినము మనకిస్తున్నాడు. ఆయన ఒక మాటలో చెప్పాలంటే ప్రతి సమయంలో కూడా ఆయన దాచి ఉంచిన మేలు మనకి సంప్రాప్తి ఇస్తూ వస్తున్నాడు. ఆయన దాచి ఉంచిన మేలేంటి? మన ఆరోగ్యం. ప్రతిరోజు మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు లేదా? మన రక్షణ, ప్రతిరోజు మన రక్షణ కాపాడుకుంటాం లేదా? ఇంకా మనకు ఎన్నో ఆయన చేస్తూ వచ్చాడు, మన పాపాలు క్షమించాడు. ఇంతకంటే మేలు ఇంకా దేవుడు ఏం చేయాలి? మనం దేవుని గురించి తెలుసుకోలేని వారు, దేవుని యొక్క మేలుల గురించి అర్థం కాని వారు ఇంకా వాళ్ళు అడుగుతూ వస్తారు, దేవా నాకు ఈ మేలు చేయి, ఆ మేలు చేయాలి. ఈరోజు నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉండవంటే ఇది దేవుడు దాచి ఉంచిన మేలు. ఎందరికో లేని ధన్యత నీకు ఇచ్చాడు. ఈరోజు నువ్వు సురక్షితంగా ఉన్నావంటే, ఈరోజు నీ పాపాలు క్షమించబడి అని దేవుడిని ఆరాధించడానికి వచ్చావంటే, ఈరోజు నీ ఆత్మ నరకం నుండి తప్పించబడుతుందంటే, ఇంతకంటే గొప్ప మేలు మానవుడికి ఏం కావాలా? ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏంటి? నువ్వు ఎంత దేవుడు నీకు ఎంత డబ్బు ఇచ్చినా నీ ప్రాణాన్ని, నీ ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? కాబట్టి అసలైన మేలేంటి?
దేవుడు దాచి ఉంచాడు నీ కొరకై, నీ రక్షణ నీకు ఇచ్చాడు. దేవుడు దాచి ఉంచిన రక్షణని, అది నీకు మేలు చేసినట్టు. క్షమాపణ అనేది దాచి ఉంచాడు, అది నీకు ఇచ్చాడు, అది దేవుడు మేలు చేసినట్టే. నీ జీవితంలో జీవాన్ని ఇచ్చాడు, అది దేవుడు చేసిన మేలే. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన జీవాన్ని ఇచ్చి ఇంకేం చేస్తున్నాడు? ఆయన దాచి ఉంచినటువంటి మేలు మానవులమైన మన హృదయాల్లో కుమ్మరిస్తున్నాడు. ఆయన రక్షణ దాచి ఉంచబడింది, ఆయన క్షమాపణ దాచి ఉంచబడింది, ఆయన ద్వారా వచ్చే ఆరోగ్యాలు అన్నీ కూడా దాచి ఉంచబడి, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఆయన దాచి ఉంచి ఒక్కొక్కటి కూడా మన జీవితాల్లో మేలు చేస్తూ వచ్చినందుకే మనం ప్రభుని ఆరాధించాలి. ఇది అన్నమాట. రెండు మూడో విషయాన్ని చూద్దామని, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్న ఎన్నో మాటది. మూడవదిగా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి క్రీస్తు యేసు యొక్క జీవం ఇచ్చి, ఇంకా వారి జీవితాల్లో ప్రభు చేస్తున్నవి ఏంటంటే, మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? జాలి చూపిస్తున్నాడు. మన జీవితాన్ని, మన పరిస్థితిని చూసి, మన పాప స్థితిని చూసి. రెండు, ఆయన దాచి ఉంచిన రక్షణ, పాప క్షమాపణ, జీవితంతో కూడినటువంటి మేలులు మనకిస్తున్నాడు. మూడవదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉండుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు. ఆయన ఏం చేస్తున్నాడు? కొదువు లేనంత మేలు చేస్తున్నాడు మానవుడికి. ఏం చేస్తున్నాడు? కొదువే లేనంత మేలు. అంటే దేవుడు నీకు చేసే మేలులో కొదువు అన్నది ఉండదు. ఇప్పుడు నేను ఒక మాట చెబుతా, కానీ మనందరూ బాధ వేసింది, అయినా చెప్తా. ఏంటి ఆ మాట? మనం దేవునికి ఏదైనా ఇచ్చేటప్పుడు కానీ, ఏదైనా చేసేటప్పుడు కానీ సగం సగం ఇస్తాం. అంటే నేను దశమభాగం గురించి చెప్పలేదు సుమి. మన మనసైన, మన హృదయమైన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, సగం దేవుని మీద, సగం ఇంటికాడ ఉంటుంది మనకి. అది కామనే. ఇంటికాడ ఏదైనా మటన్ వండుకుంటాను, చికెన్ వండుకుంటాను, ఇంట్లో బీరువాలో బంగారం ఉంటేను, దాంట్లో డబ్బులు పెడతాను, మన మనసు ఎక్కడ ఉంటుంది? ఈ మందిరానికి వచ్చా, ఈ సేవకుడు గంటల వాక్యం చెబుతాడు, ఆ బీరువా ఏమైపోయొద్దు, దాంట్లో ఏమైపోతాయి అని భయం ఎక్కువ ఉంటుంది. అంటే సగం దేవుల్లో ఉంటాము, సగం లోకం మీద కూడా ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువు లేకుండా చేస్తున్నాడు. అంటే సమృద్ధి అయినటువంటి మేలు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క జీవం ఇచ్చి సమృద్ధి అయినటువంటి మేలుతో తృప్తిపరుస్తున్నాడు మానవుని. నీ జీవితంలో ఇది తక్కువైంది అని అంటానికి లేదు, నీ జీవితం ఇది కొదువైంది అని అంటానికి లేదు. అట్లా అని చెప్పని, అన్న నేను నల్లగా ఉండాను, తెల్లగా లేను, అది తక్కువైంది కదా అనవాకండి. అది దేవుడు సృష్టించిన సృష్టి. ఒకరిని నల్ల మట్టితో సృష్టించాడు, ఒకరిని ఎర్ర మట్టితో సృష్టించాడు, ఒకరిని తెల్ల మట్టితో సృష్టించాడు. తెల్లవాళ్ళు అమెరికాలో ఉండారు, ఎర్రవాళ్ళు ఏమో గోల్డ్ కలర్ వాళ్ళు ఇండియాలో ఉండారు, బ్లాక్ కలర్ వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు? ఆఫ్రికాలో అట్లా ఉంటూ వచ్చారు. అట్లా అని చెప్పి, అన్న నేను నల్లగా ఉన్నాను అనుకోవద్దు. ఈ నలుపు తెలుపు అన్నది ఆయన సృష్టి. ఇది నీకు మేలు తక్కువ చేశాడని కాదు, నీకు నల్లగా పుట్టిస్తేనే నువ్వు దేవునికి లోపడతావు. నువ్వు తెల్లగా ఉన్నా నీ పొళ్ళన్నీ కూడా ఎత్తు పొళ్ళు ఉంటేనే నువ్వు దేవునికి లోపడతావు. ఆయన తెలుసు ఆయన ఎవరిని ఎట్ట సృష్టించాలి. కానీ ఆయన అన్న నాకు ఈ పొళ్ళు ఎత్తుగా ఉన్నాయి, నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, ఇవన్నీ సాకులన్నీ దేవుడు తెలుసు మనల్ని ఎట్ట సృష్టిస్తే మనం మాట వింటాం అన్నది ఆయన తెలుసు. కాబట్టి ఆయన అవసరమైన కోణంలో మనం సృష్టిస్తాడు. ఈ లోపాలు కాదు మనం వెతుక్కోవాల్సింది. నీ జీవితంలో దేవుడు ఏమైనా తినడానికి కొదువు చేస్తున్నాడా? రోజు నీ జీవితంలో నీ కుటుంబ విషయాలు ఏమైనా కొదువు చేస్తున్నాడా? నీ పిల్లల విషయాలు ఏమైనా కొదువు చేస్తున్నాడా? నీ విషయంలో కొదువు చేస్తున్నాడా? అది నువ్వు గుర్తెరగాలి. ఏది ఎప్పుడైనా కొదువు చేయడు. మనం అడక్కు మునిపే అక్కర్లేంటి ఎరిగిన వాడు, మనకేమేమో కూడా మనకంటే ముందర తెలిసినటువంటి వాడు, మనకు ఏది అవసరమో మనకంటే ముందర తెలిసినటువంటి వాడు. అందుకే ఆయన మొట్టమొదటిగా మన జీవితానికి రక్షణ అవసరం, అది ఇచ్చాడు. ఆ తర్వాత మనకేం కావాలో కొదువు లేకుండా సమృద్ధైనటువంటి మేలుతో ఆయన తృప్తిపరుస్తున్నాడు. ఏది కొదువు లేకుండా, ఏది తక్కువ, అదిగో దేవుడు నీకు తక్కువ చేశాడు అన్న మాట లేదు, ఉందా? ఏం లేదు. మనం ఊహించుకుంటే తప్ప ఇంకేం ఉండదాడా? దేవుని దృష్టిలో దేవుడు నీకన్నది ఏది కూడా తక్కువ చేసిందంటే ఏది ఉండదు. ఎందుకంటే ఆయన యందు భయభక్తులను కలిగి ఉన్నప్పుడు ఆయన కుమారుడైన యేసు ప్రభు జీవం నీలో ఉంచాడు. కాబట్టి నీకంటూ ఆయన ఏ మేలు కూడా కొదువు అన్నది ఉండదు, తక్కువ అన్నది అసలు చేయడు ఆయన ఎప్పుడు కూడా.
అంటే అంత సమృద్ధైనటువంటి మేలుతో దేవుడు మనం తృప్తిపరిచేవాడు ఉంటాడు. కొదువు చేయకోకుండా, తక్కువ కాకుండా, అంటే ఆయన ద్వారా మనకు ఇవ్వబడుతున్నటువంటి మేలు ఏదైతే ఉందో అది ఎప్పటికి కూడా తక్కువ చేయబడదండి. అది ఎప్పటికి కూడా తక్కువ చేయబడదు. ఇప్పుడు మనం చూడండి, మనుషుని చూసి ఏదైనా మనం సహాయం చేస్తాం. మనుషుని చూసి ఇప్పుడు చూడండి, ఒక మందిరానికి ఎవరైనా పెయింట్ వేయించారనుకో, ఓహో ఈ అన్న పెయింట్ వేయించాడు, నేనన్నా ఇంకో పని చేస్తానంటాం. మనుషుని చూసి మనం సహాయం చేస్తాం. ఆయన ఎంత ఇచ్చాడన్నా? ఆయన 1000 రూపాయలు ఇచ్చాడు, నేను 1 రూపాయి ఇస్తాను. అంటే మనుషుని చూసి మనం, ఇదే చదివింపులేడా, మనుషుని చూసి మనం సహాయం చేసేవారు ఉంటాం. అంటే మనం చేసిందైనా సమృద్ధి గుండా లేకపోయినా కొదువులో మనం జీవించేవారు ఉంటాం. కానీ దేవుడు, మనం ఎలాంటి స్వభావం కలిగిన వారమైనా ఆయన తండ్రి కాబట్టి, మనం పిల్లలం కాబట్టి, మనం ఎలా ఉండా ఆయన తండ్రి కాబట్టి తన స్థానంలో దేవుడు ఏం చేస్తున్నాడు? సమృద్ధి, అంటే కొదువు లేనంత మేలు క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఇచ్చేవాడు ఉంటున్నాడు. కొదువు లేనంత మేలు. అసలు నీకు ఈ మేలు తక్కువ చేశాడంటానికి లేదు. ఎవరైనా ఉండారు తక్కువ చేశారంటానికి? మనకు దేవుడు తక్కువ చేశాడు అన్నది మనకు కనబడే లోపలే దేవుడు మనకు చేసిన మేళ్ళు మన తల వెంట్రుకలకు మించి ఉంటాయి. అన్ని గొప్ప మేలు దేవుడు చేస్తూ వచ్చాడు. సో ఆయన మన జీవితాల్లో కొదువే లేకుండా సమృద్ధైనటువంటి మేలుతో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిలో క్రీస్తు యేసు యొక్క జీవాన్నిచ్చి కొదువు లేనంత సమృద్ధైన మేలుని దేవుడు మన జీవితాల్లో నింపినందుకై దేవుని ఆరాధించాలి. ఏ పొరపాటున అన్నా దేవుడు నాకు ఒక మేలు కొదువు చేశాడు అన్నా అని చెప్పకండి. ఏంటి ఆ మేలంటే, నాకు గయ్యాళైన భార్యని ఇచ్చాడన్నా, కొట్లాట్లు గుద్దులాట్లు కలిగిన భర్తని ఇచ్చాడన్నా, ఇది చెప్పకండి. ఈ మనం ఎత్తుక్కుని తెచ్చుకునే దేవుని చెత్తని ఆడగనుకున్నాం. దేవుని చెత్తాను కనుక్కున్నావా? పెద్దలు నిర్ణయించారు, అమ్మ పలానా ఆయన, ఓకే పలానా, ఓకే చేసేసుకున్నాం. కానీ దేవుని నిర్ణయం ఎక్కడ ఉంది? మనంతరం మనం ఎత్తుక్కుని తెచ్చుకున్నాం కాబట్టి ఆ కొట్లాట గొడవల్లో దేవుని నిందించడానికి ఎవరికి రైట్స్ అనేది లేవు. ఎందుకంటే దేవుని చిత్తానికి అనుకుంటేనే కదా దేవుని అడగడానికి మనకు అధికారం ఉంది, అవును కదా. నేను పెళ్లి చేసుకునేటప్పుడు అనుకున్నా, ప్రభువా మరి పలానా వాళ్ళు ఉంటారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనుకున్నా. చేసుకో అయ్యా, తర్వాత నువ్వు ఏం పడాలన్నది నాకు సంబంధం లేదన్నాడు. ఏం పడాలో, ఏ బాధలు పడతావు నాకు సంబంధం లేదు, నన్ను అడగొద్దు అన్నాడు. నిజమే కదా. నా ఇష్ట ప్రకారం నేను వెళ్ళినప్పుడు దేవా నాకు ఎందుకు ఇలా వస్తున్నాయని, ఈ ద్వారా ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి నేను అడిగితే ఊరుకుంటాడా? నువ్వు నీ ఇష్టానుసారంగా పోయిన తర్వాత నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటాడు. అదే దేవుని చిత్తంలో వివాహం చేసుకున్నప్పుడు దేవుడు ఏమంటాడు? నేనే నీకు జతపరిచే కాబట్టి ఆ సమస్యను కూడా నేను పరిష్కరిస్తానని దేవుడే మన మధ్యలోకి వస్తాడు. అంటే ఎంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ విడిపోండి అని నేను చెప్పట్లేదు సుమి. ఇప్పుడు క్షేమంగా ఉన్నారు కాబట్టి అట్టగా ఉండండి. ఇక భవిష్యత్తు మన పిల్లల సంగతి. కానీ ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు మేలే చేస్తాడు, కొదువేం చేయడు. సో ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ప్రతి మనుషుల్లో క్రీస్తు యేసు యొక్క జీవాన్నిచ్చి వారి జీవితాల్లో కొదువు లేనంత మేలుతో తృప్తిపరుస్తున్నాడు. ఈరోజు నా జీవితాల్లో తినే ఆహారము, కట్టుకునే వస్త్రాలు కాదు, మన ఆత్మీయ జీవితం ఏమన్నా కొదువు ఉందా? మన ఆత్మీయ జీవితంలో దేవుని ద్వారా మనం చెడగొట్టుకునేది కాదు నేను అంటుంది, దేవుని ద్వారా ఇవ్వబడుతున్న ఆత్మీయ జీవితంలో ఎక్కడన్నా కొదువు ఉందా? అవకాశమే లేదు. దేవుడు అంత సమృద్ధిగా మన ఆత్మని సిద్ధపరుస్తున్న వాడుగా ఉంటాడు. కొదువు లేనంతగా సమృద్ధి అయినటువంటి ఆత్మలుగా మనల్ని దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అవసరమైన పాత్రతో కూడినటువంటి ధన్యకరమైనటువంటి సమృద్ధి అయినటువంటి ఆత్మ ద్వారా దేవుడు మనం సిద్ధపరుస్తున్నందుకు మనం దేవుని ఆరాధించాలి. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 14వ వచనం. అదే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి క్రీస్తు యేసు యొక్క జీవం ఇవ్వబడుతుంది. ఆ జీవాన్ని పొందుకున్నటువంటి వారి జీవితాల్లో వారు భయభక్తులు కలిగి ఉన్న వారికి ప్రభు ఏమిస్తున్నాడు? క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి భయభక్తులు కలిగిన వారికి మొట్టమొదట జాలి చూపిస్తున్నాడు. 2, ఆయన దాచించిన గొప్ప మేలు ఇస్తున్నాడు. 3, కొదువు లేనంత సమృద్ధైన మేలుతో తృప్తిపరుస్తున్నాడు. 4వదిగా ఇక్కడ రాయబడిన మాట ఏంటి? చదవండి మరి ఇంకోసారి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడు? అది యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేశాను. కాబట్టి 4వ కోణం ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి క్రీస్తు యేసు యొక్క జీవం కలిగినటువంటి వారికి ఆయన ఇచ్చే 4వ
ధన్యత ఏంటంటే, నాలుగవది ఏంటంటే ఏమిస్తున్నాడు? ఆయన మర్మములు తెలియజేస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మాలు బయలుపరుస్తున్నాడు. మర్మము అంటే అర్థం ఏంటి? రహస్యమైనది, ఎక్కడో దాచిపెట్టినది, ఎవరికి కనబడనటువంటిది, ఎంత వెతికినా దొరకనటువంటిది, రహస్యమైనది. ఇంకమ్మా ఎవరికి తెలియనటువంటిది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి మానవుల్లో క్రీస్తు యేసు యొక్క జీవం ఉంటుంది కాబట్టి ఆ మానవుడికి ఏం చేస్తున్నాడు? తన మర్మమును బయలుపరుస్తున్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? హలో, ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం దాచి ఉంచాడు, ఏ మర్మం ప్రజలకు తెలియపరచబోతున్నాడు, ఆయన ఏం చేయబోతున్నాడు, అవన్నీ కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారిలో, ఆయన ఎందుకు భయభక్తులు గల వారికి క్రీస్తు యేసు యొక్క జీవాన్ని ఎవరైతే పొందుకుంటూ వచ్చారో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి వారికి ఆయన మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన మర్మం ఏంటి? ఇప్పుడు ఈ దినాల్లో ఆయన మర్మం ఏంటి? మరి ఇప్పుడు మనం బయలుపరుస్తున్నాడు లేదా ఆయన మర్మం? మనం అందరం జీవం కలిగిన వారికి ఎత్తబడాలి. ఇదే ఆయన బయలుపరుస్తున్న మర్మం. ఈ మర్మంలో ఏమో దాచబడింది? చాలా మర్మాలు దాచబడి ఈ మర్మంలో. అందుకే యేసుప్రభు రాకడ ఎలా ఉంటుంది, యేసుప్రభు ఎప్పుడు రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడు, తర్వాత ఆయన వచ్చి మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు, ఆ తీసుకెళ్ళిన తర్వాత ఆ విందు ఎలా ఉండబోతుంది, ఆ పెండి విందులో మనం పాల్గొన్నప్పుడు మనకి ఏమి ఇవ్వబోతుంది, ఏమి ఇవ్వబోతున్నాడు, తర్వాత పరలోక రాజ్యం ఎలా ఉండబోతుంది, తర్వాత ఆ గొర్రెపిల్ల యొక్క భార్య ఎలా ఉండబోతుంది, ఆ గొర్రెపిల్ల భార్య ఎలా అలంకరించబడబోతుంది. ఈ మర్మాలన్నీ కూడా అంత్య దినముల్లో, అపాయకరమైన దినముల్లో మనకు దేవుడు బయలుపరచు వెల్లడి చేస్తూ వచ్చాడు. సో ఈరోజు మన జీవితాలు ఏంటి? మనం ఒక గొర్రెపిల్లలాగా ఉండబోతున్నాం. గొర్రెపిల్ల యొక్క భార్యలాగా ఉండబోతున్నాం. ఉదయించబడిన గొర్రెపిల్ల యొక్క భార్యలాగా, గొర్రెపిల్ల భార్య తను సిద్ధపరచుకున్నట్లు మన జీవితంలో వాక్యం ద్వారా మనం సిద్ధపరచుకున్న వారిగా గొర్రెపిల్ల భార్యగా మనం సిద్ధపరచబడుతూ వచ్చాం. ఇది మర్మం దేవుడు బయలుపరుస్తున్నారు. మీరు క్రీస్తు యేసు యొక్క జీవము కలిగిన మీరు, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి మీరు అందరూ కూడా గొర్రెపిల్ల భార్యగా సిద్ధపడుతున్నారు. మీరు గొర్రెపిల్ల భార్యగా సిద్ధపడుతున్నారు. ఒకరోజు మీకు దేవుని రాజ్యంలో శ్రేష్టకరమైన బహుమానం ఉందని దేవుడు మొదటే మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఎంత గొప్ప మర్మం! ఈరోజు ఆ మర్మాన్ని బట్టేగా మనం దేవుని నమ్మింది. ఆ మర్మం బయలుపరచబట్టాన్ని బట్టేగా మనం దేవుని రాజ్యానికి వెళ్తుంది. ఈరోజు మనం ఈ లోకం విడిచిపెట్టిన దేవుని రాజ్యంలో మనకంటూ యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో యేసు ప్రభువు సెలవిస్తూ వస్తాడు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేను స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నేను తీసుకెళ్తానన్నాడు. నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు, లేని నేను మీతో చెప్పుదును. ఈ మర్మం ఎవడో తెలుసు? దేవుని రాజ్యంలో మనుషులకి నివాస స్థలం ఉందని ఎవరికి తెలుసు? దేవుని రాజ్యంలో దేవుడు తన కుమారుడైన యేసుప్రభువు మన కొరకే ఒక ఇంటిని కడుతున్నాడని ఎవరికి తెలుసు? పరలోక రాజ్యంలో యేసుప్రభువే దేవాలయం నుండి ప్రకాశిస్తాడని ఎవరికి తెలుసు? ఈ మర్మాలు ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఇట్టి మర్మాల్ని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుని జీవం పొందుకున్న మనకి ఆయన మర్మంతో కూడిన జీవితాన్ని ఇస్తున్నాడు. ఆ మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. ఇది మన జీవితాల్లో ఎన్నో గొప్ప ధన్యత. మర్మము. ఈ మర్మం ద్వారా ఏం జరుగుతుందంటే రాబోతున్న ఉగ్రత నుండి మనం తప్పించుకోవచ్చు. ఈ మర్మం మన జీవితంలో బయటికి రావటం ద్వారా మన జీవితంలో జరగబోతున్న ప్రమాదకరమైన స్థితి నుండి మనం తప్పించుకోవచ్చు. ఈరోజు మనమందరం కూడా యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన మన జీవితాల్లో రాబోతున్న భయంకరమైన ప్రమాదం నుండి, మనం ఈ లోకానికి రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుండి మనం కాపాడబడుతూ వచ్చాం. ఆ ప్రమాదం నుండి తప్పించబడటం లేదా? కారణం ఎలా? ఆ మర్మం మనం బయలుపరచడం ద్వారా, ఆయన కుమారుని ద్వారా ఆ పరలోకపు ప్రభు రాబోతున్న భూమి మీద రాబోతున్న ఉగ్రత విషయమై మర్మం మనం బయలుపరచడం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? మనం ఉగ్రత నుండి తప్పించబడిన వారమై ఈరోజు కాపాడబడే వారికి ఉంటున్నాం. ఇది 4వ మాట. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఆయన కుమారుని యొక్క జీవం ఇవ్వటం ద్వారా ఇంకా ఆయన కదా ఆయన ఏమిస్తున్నాడంటే 4వదిగా ఆయన సంపూర్ణమైన తన మర్మమును ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కుమారుడు జీవం కలిగిన వారికి బయలుపరుస్తున్నాడు. ఇక 5వదిగా రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నదే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. చాలు. అక్కడ 5వదిగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క జీవం ఇవ్వబడుతూ వచ్చింది. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క జీవం ఇవ్వటం ద్వారా
ఇంకా ఏమిస్తున్నాడంటే ఆయన కుమారుని యొక్క జీవం ఇచ్చిన వారికి ఏమిస్తున్నాడు? మొట్టమొదటిగా వారి ఎలా జాలి పడుతున్నాడు, వారి పాపంలో ఉండే స్థితిని. 2, జాలిపడి ఆ జీవితం నుంచి మారుతున్నాడు. 2, ఆయన దాచి ఉంచిన మేలు ఇస్తున్నాడు. 3, కొదువులేనంత మేలుతో తృప్తిపరుస్తున్నాడు. 4, ఆయన మర్మములు వారి బయలుపరుస్తున్నాడు. 5వదిగా ఆయన చేస్తున్నవేంటి, ఆయన ఇస్తున్నవేంటంటే 5వ మాట ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన దూతను కావలి ఉంచి ఇంకా వారిని రక్షించును. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, ఆయన కుమారుడైన యేసు ప్రభువు యొక్క జీవం మనలోకి రావటం ద్వారా ఏం జరుగుతుందండి? ఆయన దూత మనకి కావలిగా ఉండి రక్షిస్తుంది. అంటే చూడండి ఎంత గొప్ప ధన్యత. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, ఆయన జీవం మనలో, ఆయన కుమారుడైన యేసు ప్రభువు జీవం మనలో ఉండటం ద్వారా ఆయన దూతలు మనకు కావలుగా ఉండి మనల్ని ఏం చేస్తున్నారు? రక్షించేవారు ఉంటున్నారు. ఈరోజు మనం దేవుని యందు భయభక్తులు లేకపోతే ఏదో బైబిల్ పట్టుకున్నాము, పాటల పుస్తకం పట్టుకున్నాము, బైబిల్ బ్యాగ్ వేసుకుని మందిరానికి వచ్చామంటే కాదు. దేవుని యందు భయభక్తులు అంటే అర్థం ఏంటి? దేవుని యందు భయభక్తులు అంటే అర్థం ఏంటి? అమ్మో ఇవాళ ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆరాధించాలి, అమ్మో ఇవాళ దేవుని మందిరంలో ఉండాలి. ఇది కాదు భయభక్తులు అంటే. ఇది అతి వినయం. ఆయన మాటకు లోబడాలా, ఆయన మాటకు విధేయత చూపించాలి, ఆయన దగ్గరకు రావాలి, ఆయన ప్రతి మాటకి మనం ఏం చేయాలా? లోబడాలి. అదే భయభక్తులు అంటే. భయభక్తులు అంటే అర్థం ఏంటి? వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యానికి లోబడటం, ఆ వాక్యానికి విధేయత చూపించడం, ఆ వాక్యాన్ని బట్టి జీవించడమే భయభక్తులు అంటే. మనం బైబిల్ పట్టుకుని, పాటల పుస్తకం పట్టుకుని, బ్యాగ్ వేసుకొచ్చుకున్నా, ఇంకెంత ఖరీదైన బ్యాగ్ మందిరాన్ని తీసుకొచ్చినా అది కాదు భయభక్తులు అంటే. భయభక్తులు అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు అంటే దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించాలి, దేవుని వాక్యానికి లోబడాలి. వాడు చెబితే నేను ఎందుకు వినాలి అన్నట్టు ఉండకూడదు. ఆ స్వభావం ఉంటే నువ్వు దేవుని యందు భయభక్తులు లేనట్లే. నువ్వు ఎంత ఆరాధించినా దేవుడు అంగీకరించడు. దేవుడు అంగీకరించాలంటే దేవుని మాటకి విధేయత చూపించాలి. దేవుడు మాట్లాడే మాటకి విధేయత కలిగి ఉండాలి. దేవుడు మాట్లాడే మాటకి విధేయుడుగా, ఇది నా ప్రభు నాతో మాట్లాడుతున్న మాట అన్న విధేయత మనలో ఉండాలి. కాబట్టి అవిధేయత కాదు, ఆ యొక్క విధేయత కలిగినటువంటి వారికి ఏం చేస్తున్నాడు? ఆయన దూతం నుంచి ఆయన దూతను వారికి కావల గుంచి, ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి క్రీస్తు జీవం కలిగి ఉంటారో అటువంటి వారికి ఆయన దూతలను కావలా గుంచి రక్షిస్తున్నాడు. తన దూతలను కావలాగా పెడుతున్నాడు. ఎందుకు? వారిని రక్షించాలి. ఏ సమయంలో ఏం జరిగిద్దో, ఏ సందర్భంలో ఏం జరిగిద్దో నా ప్రజలకి, అక్కడ మీరు నా ప్రజలతో ఉండి వారిని కాపాడి వారిని రక్షించండి అని చెప్పని ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క జీవం కలిగిన వారికి ఆయన దూతలను కావలా గుంచి వారిని రక్షిస్తున్న వాడు ఉంటాడు. ఏం చేస్తున్నాడు? ఓ బాబు ఇటో రా, ఇంటికాడ ఏం చేసా? ఏడకొచ్చే చేతులు నాకు చూపిస్తున్నా, ఎల్లు ఓటేసేమైంది దీనికి, మరి ఎందుకు వచ్చి నాకు చూపిస్తున్నా? కూర్చో. మందిరంలో కూర్చోవటమే తక్కువ, అడుగుచో కనబడితే కూర్చో. నువ్వు ఇక్కడ రా, ముసలాడు ఏంది పక్కగా అనుకుంటున్నావు గోడకి, ఇంటి కూర్చో. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన దూతలు కావలా గుంచి ఆయన రక్షిస్తున్న వాడుకున్నాడు. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో, ఈరోజు నా యాత్రా జీవితంలో ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన యొక్క జీవం మనలో ఉంటుంది. ఎందుకంటే ఆయన రక్షిస్తున్నాడు కాబట్టి. ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే కారణం ఏంటి తెలుసా? ఆయన యందు మనం భయభక్తులు ఉంచడం ద్వారా, ఆయన కుమారుడు జీవం మనలో ఉండటం ద్వారా, ఆయన కుమారుడు జీవం మనలో ఉంచడం ద్వారా ఆయన దూతలు మనకు కావలా గుంచి ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు, ఆయన కుమారుడు జీవం మనలో లేకపోతే మనం రక్షించబడేవారం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన యందు భయభక్తులు, ఆయన కుమారుని యొక్క జీవం మనలో ఉండటం ద్వారా మనం రక్షించబడుతున్నాం. ఏమవుతున్నాం? రక్షించబడుతున్నాం. ఈరోజు నీవు నేను రక్షించబడ్డటువంటి కారణం అదే. ఈరోజు నీవు నేను రక్షించబడినటువంటి అనుభవం, రక్షణ పొందిన అనుభవం మనం ఉండమంటే కారణం ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడు జీవం మనలో ఉండటం ద్వారా ఈరోజు మనం ఏమైనాం? ఈ రోజుకి మనం అన్ని కోణాల్లో కూడా రక్షించబడి వస్తున్నాం. ఈరోజు ప్రతి పరిస్థితుల్లో కూడా మనం రక్షించబడ్డామంటే ఆయన కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క జీవము, దేవుని యందు మనకున్న భయభక్తులను బట్టి ఈ రోజుకి మనం రక్షణ కాపాడుకుంటూ రక్షణ కలిగిన వారిగా, రక్షించబడిన వారిగా ఈరోజు దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేయడానికి వచ్చి ఉన్నాం.
ఇది యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కుమారుడైన యేసుప్రభు వారి జీవం ఇచ్చి ఇంకా వారి జీవితాలు ఏమొస్తున్నాడు? రక్షణ ఇస్తున్నాడు. వారి జీవితాల్లో వారిని రక్షిస్తున్నవాడుగా, వారిని రక్షించడానికి ఆ దూతలు కావలా గుంచి రక్షణ ఇస్తున్నాడు మానవుడి జీవితంలో. ఈరోజు మనం రక్షించబడ్డామంటే ఆ దేవుని యొక్క కృపే. ఆయన కుమారుడైన యేసుప్రభు వారి జీవం, ఆయన యందు మనకున్న భయభక్తులు బట్టి ఈరోజు మనం రక్షించబడగలుగుతూ వచ్చాం. ఇట్టి రక్షణ బట్టి మనం ఏం చేయాలి? ఆయన తన దూతలను మనకు తోడుగా ఉంచి, కాపలా గుంచి, కావల గుంచి మనల్ని రక్షిస్తున్న, దినదినం మనల్ని రక్షిస్తున్నందుకై మనం ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నమాట? 5. 6వ విషయాన్ని చూద్దానండి. కింద మ్యాట్ అండి అన్న గోను సంచేసి పెట్టండి. 6వ మాట రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 11వ వచనం. అది కాబట్టి ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి చాలా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎన్నో మాట ఇది? 6వదిగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కుమారుడు యేసు ప్రభువు వారి యొక్క జీవాన్ని ఇస్తున్నాడు. జీవాన్ని ఇచ్చి ఇంకేం చేస్తున్నాడంటే 6వ మాట ఇది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. చూడండి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడు యేసు ప్రభువు వారి యొక్క జీవం మనలోకి రావటం ద్వారా ఎలాంటి కృపను మనం పొందుకుంటున్నాం తెలుసా? ఎలాంటి కృపను పొందుకున్నాం తెలుసా? ఒకప్పుడు కృపని నిరార్థకం చేసుకున్న వారిని ఒకప్పుడు దేవుని కృపను వ్యర్థంగా పాడు చేసుకున్న వారిని. కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన యేసు ప్రభువు జీవం మనలోకి రావటం ద్వారా ఈరోజు మనకి ఎలాంటి కృప కనపరచబడుతూ వస్తుందో తెలుసా? మన ఎడల భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా. చూడండి, భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో. ఆకాశం ఎంత ఎత్తులో ఉందో చెప్పండి, కొలుతుందా? సైన్స్ టీచర్స్ కానీ సైన్స్ చదువుకున్న వారికి ఎక్కువ తెలియవచ్చు. సోషల్ చదువుకున్న వాళ్ళేమో లోకంలో ఉన్న వాటి గురించి చెబుతారు. సైన్స్ చదువుకున్న వారు ఎక్కువ మంది ఏంటంటే ఈ యొక్క ప్రత్యేకమైన వాటి గురించి చెప్పగలుగుతారు. భూమికి ఆకాశమునికి ఎంత దూరం ఉంది తెలుసా? నాకు తెలియదు కాబట్టి సైలెంట్గా ఉందా. కానీ నాకు అంత తెలియదు దాని గురించి. బహుశా చూస్తే మటుకు అందదు. మీకు ఇంకా చెప్పాల్సిన మాట ఏంటంటే, ఒకనొక సమయంలో ఒక ఫ్లైటు అనుకోకుండా దానికి ఇవ్వబడినటువంటి మార్గము, దానికి ఇవ్వబడినటువంటి లైన్స్ కంటే కూడా కొద్దిగా హైట్ వెళ్ళిందంట. ప్రతి ఫ్లైట్కి భూమి మీద మనకు రూట్లు ఎలా ఉంటాయో అలా దానికి కూడా ఒక లైన్ అన్నది ఉంటుంది. ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కిన తర్వాత లైన్ ఎట్టుందని ముందో చూడవాకండి, ఆ డ్రైవర్ దగ్గరే ఉంటుంది అదంతా కూడా. సో ఆ లైన్లో వెళ్ళాలి. సో అట్లా పంపిస్తూ ఉన్నప్పుడు ఈ పైలట్ ఏం చేశాడంటే ఒకసారి పైకి బానిచ్చాడు. కొద్దిగా ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఎవరో చెప్పారు, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిందంటే, ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ ఫ్లైట్లో అస్థి పంజరాలు కనపడ్డాయంట. ఏమండి, అస్థి పంజరాలు. అయినా ఆ ఫ్లైట్ ఆకాశానికి ఎక్కిపోలా, ఎక్కడికో ఇల్లాగింది అంతే, వెళ్ళింది. కానీ టేక్ ఆఫ్ అవ్వలా, ఏం చేయలా, కానీ అది ఉందక్క అక్కడ అంతే. ఫ్లైట్కి కూడా అందనంతది ఆకాశం అంటే. అంత గొప్ప ఎత్తైనటువంటి కృప, అర్థమవుతుందండి? ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. అంత అధికమైన కృప ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడు జీవం కలిగిన వారి ఎడల ఎంత గొప్ప కృపను కనపరుస్తున్నాడు చూడండి. ఈరోజు నీకు నాకు దేవుడు కనపరిచిన కృప ఎంత గొప్పదంటే ప్రియ సహోదరుడు సహోదరి, భూమికి ఆకాశమునకు ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత దూరం ఉందో అంత అధికమైన కృపను దేవుడు మనకు కనపరిచాడు. ఒకప్పుడు ఈ కృపను మనం వ్యర్థం చేసుకునేవారు, ఈ కృపని పాడు చేసుకునేవారు, ఈ కృపను దూరపరుచుకునేవారు. కానీ ఇప్పుడు ఆ కృపను బట్టి మనం ఏం చేయబడుతున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, ఆయన కుమారుడు అయిన జీవం మనలోకి రావటం ద్వారా, ఆయన యందు ఉన్న భయభక్తిని బట్టి ఆయన కుమారుడు యేసు ప్రభువు జీవం మనలోకి రావటం ద్వారా ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఉన్నతమైన కృపని దేవుడు, అంత అధికమైన కృపని మన జీవితాలు ఇచ్చాడు. ఆ కృపను బట్టే నేటికి మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని పాపములు చేసినా, ఎన్ని అపరాధములు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఇంకా మనం క్షమించబడుతున్నామంటే
భూమి కంటే ఆకాశములకు ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తైన కృప మన జీవితాల్లోకి ఆయన కుమ్మరించడం ద్వారా ఈ రోజుకి మనం చేసిన ప్రతి పొరపాటు నుండి మనం క్షమించబడగలుగుతున్నాం. క్షమాపణ పొందుతున్నాం అంటే ఇదే కారణం. భూమి కంటే ఆకాశంకి ఎంత ఎత్తుందో అంత ఎత్తైనటువంటి దేవుని కృప ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన మన జీవితాల్లో ఆయన కుమారుని యొక్క జీవం ద్వారా అనుగ్రహించాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలా? ఆయన ఆరాధించాల. ప్రభా, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, ఎంత ఉన్నతముగా ఉందో, అంత ఉన్నతమైన అంత గొప్ప కృప, అంత అధికమైన కృప నా పైన కనపరుస్తున్నందుకై ఆ కృప ద్వారానే ఈరోజు నేను నీ మందిరానికి నడిపించబడుతూ వచ్చా. ఆ కృప ద్వారానే ఈరోజు నేను నిన్ను ఆరాధించడానికి వచ్చా. ఆ కృప ద్వారానే నా జీవితాలు ఎన్నో మేలు చేస్తున్నావు ప్రభా, చేసేవు ప్రభా అని ప్రభుని ఆరాధించే వరకు మనం ఉందాం. ఇది ఎన్నో మాట 6. 7వ విషయాన్ని చూద్దామండి. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 7వ మాట, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కుమారుడైన యేసు ప్రభువు వారికి జీవాన్ని ఇస్తున్నాడు. ఇంకా వారి జీవితాల్లో చేస్తున్నవేంటి? ఏం చేస్తున్నాడు అంటే 7వదిగా, నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించున్నావని దావీదు రాజు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఎందుకని ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారికి ఏమిస్తున్నాడు? ఒక స్వాస్థ్యం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? ఒక స్వాస్థ్యం, ఒక గొప్ప స్వాస్థ్యముతో కూడింది ఇస్తున్నాడు. స్వాస్థ్యము అంటే అర్థం ఏంటి? స్వాస్థ్యము అంటే అర్థం ఏంటి? సొంతం, మనదే అని అర్థం. ఇప్పుడు ఈ బైబిల్ ఉంది, ఇది నా స్వాస్థ్యం అంటే అర్థం ఏంటి? ఇది నాది, అవునా కదా? ఇల్లు ఉంది, ఇది నా స్వాస్థ్యం అంటాం అంటే అర్థం ఏంటి? అది నీదే అని అర్థం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఒక స్వాస్థ్యం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఒక స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యమును ఏం చేస్తున్నాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుని యొక్క జీవం కలిగినటువంటి వారిని, ఆయన కుమారుడు యొక్క జీవం కలిగినటువంటి వారికి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చి ఆ స్వాస్థ్యమునకు వారసుడుగా చేస్తున్నాడు. అబ్రహాము ఏ స్వాస్థ్యం కొరకు ఎదురు చూశాడు? అబ్రహాము ఏ స్వాస్థ్యం కొరకు ఎదురు చూశాడు? పునాదులు గల పట్టణం కొరకే ఎదురు చూశాడు. అబ్రహాముకి తన యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి అబ్రహాం ఉన్నాడు కాబట్టే పునాదులు గల పట్టణమును కొరకు ఎదురు చూసినప్పుడు అబ్రహాము దాన్ని పొందుకోగలుగుతూ వస్తున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని అబ్రహాము అనుభవించగలుగుతూ వస్తున్నాడు. అంటే మన జీవితాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన స్వాస్థ్యమును మనకిస్తున్నాడు. అది ఆయన ఇచ్చే స్వాస్థ్యం. ఆయన స్వాస్థ్యం అనే కాదు, ఆయనే మనకు ఒక స్వాస్థ్యం అని ఇస్తున్నాడు. అంటే మనదంటూ మనకు ఒకటి ఇస్తున్నాడు. ఇది నీది. అదే పౌలు అంటాడు కదా, తన స్వాస్థ్యం గురించి పౌలు మాట్లాడతాడు. నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించుదని విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించుదని విశ్వాసమును కాపాడుకుంటుని నా కొరకు ఒక స్వాస్థ్యమైన నీతి కిరీటం ఉంది. నాది అది అన్నాడంటే అర్థం ఏంటి? తన స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చేశాడు. ఆ నీతి కిరీటం నా కొరకు ఉంచబడిందో స్వాస్థ్యంగా. అది నాకు మాత్రమే కాదు, నాతో పాటు తన ప్రత్యక్షత కొరకు అపేక్షించే వారందరికీ నాది ఆయన దయచేస్తాడు. దయచేయను గాక అంటే అర్థం ఏంటి? ఒక స్వాస్థ్యం, నీతి కిరీటమే ఒక స్వాస్థ్యంగా ఇస్తున్నాడు, మనది అన్నట్టు. ఇంకా క్రీస్తు యేసులో జీవాన్ని ఇస్తున్నాడు, అది మన స్వాస్థ్యం. దేవుని రాజ్యాన్ని ఇస్తున్నాడు, అది మన స్వాస్థ్యం. దేవుని యొక్క వనములో ఉండేటట్టు చేస్తున్నాడు, అది మన స్వాస్థ్యం. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనం ఆయన యందు భయభక్తులు లేకపోతే ఆయన స్వాస్థ్యం మనకు లేదు. కానీ రక్షణ, మారుమూసు, బాప్తిసం పొందిన మన జీవితాల్లో ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన స్వాస్థ్యాన్ని మనకిచ్చాడు. అదే పరలోక రాజ్యం. ఆ గొప్ప ధన్యత, ఆ గొప్ప పరలోక రాజ్యం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడైన జీవం మనలో ఉండటం ద్వారా ఆ పరలోకమునే మనకు స్వాస్థ్యంగా ఇచ్చినందుకే ప్రభువుని ఆరాధించే వారికి మనం ఉండినట్లు ప్రభు సాయం చేయను గాక. ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క జీవం ఇచ్చి ఏం చేస్తున్నాడు? మొట్టమొదటిగా ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన జాలి పడుతున్నాడు. 2, ఆయన దాచి ఉంచిన మేలు ఇస్తున్నాడు. 3, పొదువు లేనంత సమృద్ధిని మేలు ఇస్తున్నాడు. 4, ఆయన మర్మములు బయలుపరుస్తున్నాడు. 5, ఆయన దూతలు కావలో గురించి రక్షిస్తున్నాడు. 6,
ఆకాశం కంటే ఎత్తైనటువంటి కృపను కనపరుస్తున్నాడు. 7 ఒక స్వాస్థ్యం ఇస్తున్నాడు. ఇంత గొప్పగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కుమారుడు యేసు ప్రభు జీవం ఇచ్చి ఇంత గొప్ప 7 అంతల ఆశీర్వాదంతో కూడినటువంటి ధన్యత మానవుడికి దేవుడు ఇచ్చినందుకు, అది మనం కూడా పొందుకున్నందుకై మనం ప్రభుని ఆరాధించే వారికి ఉందాం. అటు ఆరాధన ఏదో వ్యర్థమైన చేయొద్దు, కల్పితములు చేయొద్దు. ఏం వాక్యం చెప్పామో అదే ఆరాధన చేయండి. ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేయొద్దు. దేవుని మందిరంలో వాక్యం ఏది చెప్పారో అది మాత్రమే చేయండి. ఊరు మొత్తం చుట్టేసుకుని వచ్చి అది ఇది ప్రభు అని చెప్పవద్దు. ఆరాధనలో ఏది వాక్యం చెప్పామో, ఏది ప్రకటించబడిందో, ఈరోజు వాక్యం ఎందుకు చెప్పబడింది? వాక్య వెలుగులో మనం ఆరాధించడానికే కదా. ఈ వాక్యాన్ని వదిలేసి ఏది పడితే అది చేయొద్దు ఆరాధన. అది నీ మనస్సాక్షికి దేవుడు తీర్పు తీరుస్తాడు ఒకరోజు వాక్య వెలుగులో ఆరాధన చేయకపోతే. ఆరాధన ఎలా చేయాలా? విన్న వాక్య వెలుగులో ప్రభా నీ యందు భయభక్తి కలిగి ఉండటం ద్వారా నీ కుమారుడు యేసు ప్రభు జీవం నాలోకి ఇచ్చి నాకు 7 అంతల్లో ఇదిగో ఇది ఇచ్చావు ప్రభని ప్రభుని ఆరాధన చేయి. అంతేగాని ఊరు మొత్తం చుట్టేసుకొచ్చి ఆరాధన చేయొద్దు. అట్టి ఆరాధన ఆమేనంటాం కానీ దేవుడు అంగీకరించడు. ఇంకా మనం నేర్చుకోకపోతే రేపు దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకోలేం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే కోణం వాక్య పెరుగులో ఎవరైనా సరే ఆరాధన చేయండి. చేయనప్పుడు ఎవరైనా వాక్య పెరుగులో ఆరాధన చేయకపోతే ఆమె నన్ను అనవాకండి. వాళ్ళకి తెలిసి వచ్చేది నేను వాక్య పెరుగులో ఆరాధన చేయలేదని. కాబట్టి ఎవరైనా సరే వాక్య పెరుగులో ఆరాధన చేస్తారో వాళ్ళు చేసినప్పుడు ఆమెనానండి. అది అప్పుడేమైంది, మనం ఇంకోసారి అట్లా ఆరాధన చేయరు. కరెక్ట్ అయిన విధానంలో ఆమెనన్నట్టుగా ఆరాధన చేస్తాం. అట్లీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఆయన కుమారుడి జీవం మనలోకి రావటం ద్వారా ఆయన ఇచ్చినటువంటి 7 అంతల బహుమానంతో కొన్ని ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని బట్టి ప్రభుని మనం ఆరాధన చేద్దాం. ఈ సమయంలో మనం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుకుందాం. అటు తర్వాత మనం మార్చి ప్రభుని ఆరాధన చేద్దాం.